ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 5 ప్రభు దినం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25 నుంచి 35 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దీనుని ఎడల ఆయన దయచూపును, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. వ్యాఖ్యానాంశం: దీనుల ఎడల ఆయన దయచూపును. వ్యాఖ్యానాంశం: దీనుల ఎడల ఆయన దయచూపును. వ్యాఖ్యానం: నా ఆత్మకు క్షేమం కలగాలంటే మొదటిగా నేను జ్ఞానమిచ్చే సూచనలకు విధేయత చూపటం ఎంతైనా అవసరం. ఎందుకంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినట్లు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. అదే సమయంలో జ్ఞానమిచ్చే ఆ సూచనలు నిన్ను చూచువారి దృష్టిలో నీ మెడకు అలంకారంగా కనపడతాయి అని 22వ వచనంలో చదువుతాం. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలోను 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాటలు చదువుతాం. దాని ద్వారా పగటివేళ నా నడవడిక తిన్నగాను, రాత్రివేళ పరుండి సుఖముగాను నిద్రించెదను. నా నిద్ర సుఖముగా ఉంటుంది అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో చదువుతాం. కొన్నిసార్లు పగటివేళ నా తడబాటుకు, నేను సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక తరచూ తొట్టిల్లటానికి కారణమేమి? నా అంతరంగములోని భయము ఆకస్మికముగా పుట్టుకొచ్చి నా మీద దాడి చేయు వేదనలే కారణమా? నాలో ఈ భయాలు వేదనలు పుట్టుకురావటానికి కారణం నేను ప్రభు యొక్క ఉపదేశములను విడిచిపెట్టుట, ఆయన యందు నా నమ్మిక సన్నగిల్లుట, నా స్వబుద్ధిని ఆధారము చేసుకొనుట మాత్రమే అని 26వ వచనంలో చదువుతాం. నా స్వార్థ బుద్ధిని ఎరిగి ఉన్న దేవుడు నా పొరుగువాని పట్ల నేను ఏమి చేయవలనో నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 27వ వచనం, అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయం 30వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. నేను ఆయన బిడ్డనై ఉన్నందున నేను చేయు ప్రతి పనిలోనూ, మాట్లాడు ప్రతి మాటలోనూ, ప్రతి ఉద్దేశములోనూ ఏ విధమైన పొరపాటుకు తావులేని సంపూర్ణమైన యథార్థతను ఆయన నాలో కోరుచున్నాడు. అంతేకాకుండా తన హక్కుల కోసం పట్టుపట్టని క్రైస్తవ దీనత్వమును కూడా ఆయన నా నుండి కోరుచున్నాడు. 30-31 వచనాలు ఈ సందర్భంలో చదవండి. అంతేగాక యాకోబు తన పత్రికలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనాన్ని ప్రస్తావించినట్లుగా మనము ఎక్కువ కృపను పొందగలిగేది ఆ దీనత్వమును అనుసరించుట ద్వారానే కాదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.